ఎంగిలిపూల బతుకమ్మకి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. కొంతమంది గ్రామస్తులు ప్రతి సంవత్సరం ఆడిన విధంగానే ఈ సంవత్సరం కూడా ఎంగిలిపూల బతుకమ్మను ఆడే క్రమంలో ఈ జాగృతి శ్రేణులు మరియు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి కొంతమంది మహిళలు కలిసి ఆడి విజయవంతం చేశాము. ఇక్కడి గ్రామస్తుల ఆదరాభిమానాలకు మేము సంభ్రమాశ్చర్యంలో మునిగి తేలాము అని చెప్పుకోవడం తప్ప మరి ఏమీ లేదు ఇందులో. దీనికి ఒక పెయిడ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా వత్తాసు పలకడం కొసమెరుపట. ఎవరు పెయిడ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే? నమస్తే తెలంగాణ. మరి ఎవరిని అంటున్నాడు హరీష్ రావు బ్యాచ్? కవిత గారి వెంబడి వచ్చినటువంటి కొంతమంది యువకుల వేషధారణ చూసి భయభ్రాంతులకు గురయ్యారట ఆ గ్రామంలో ఉన్న ప్రజలు. ఏం వేషధారణలో పోయిరు మరి ఇల్లు? అలాంటి వారిని కొంత దూరం పెడితే కవిత గారి కొంచెమైనా ఆదరణ లభించి ఉండేదని గుసగుసాట. ఏది ఏమైనా కొందరు వ్యక్తిగత సహాయకులు ఈ సీజన్లో చాలా బిజీగా సందడిగా ఉండడం మనం ఎప్పటి నుంచో గమనిస్తున్నాం. అందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలని ఇది హరీష్ టీంలో వాళ్ళు పెట్టుకొని వైరల్ చేస్తున్నది. ఆమెనేమో ఏకంగా అటాకే. సిద్దిపేట చింతమడక ఎవడి సొత్తు కాదు, ఇక్కడికి రావాలంటే ఇంతకుముందు ఆంక్షలు ఉండేవి, ఇదేమో నువ్వు ఖర్చీ ఫేస్ కూర్చోలే హరీష్ రావు వచ్చినా అంటుంది. అసలు యాక్చువల్గా ఆమె బీఆర్ఎస్లో ఉన్నప్పుడు 2018లో అంతకు ముందు కూడా ఆమెకి సిద్దిపేట నుంచి పోటీ చేయాలని ఉంటుండే. ఈ సీటు ఆయనకే ఎందుకు ఇవ్వాలి, ఆయన ఎందుకు ఒక్కడే పోటీ చేయాలి, మనం ఎందుకు పోటీ చేయొద్దు? సో అది ఉంటుండే ఆమెకి. సో ఇట్లా మొత్తానికి నిన్న మరోసారి హరీష్ మీద అటాక్ చేసింది. ఏకంగా ఈసారి సిద్దిపేటకే పోయి అక్కడ ఆ అటాక్ స్టార్ట్ చేసింది. ఈ గొడవ ఏడు దాకా పోద్ది. ఇంతవరకు అయితే హరీష్ రావు మాట్లాడలే. ఇంతవరకు హరీష్ రావు ఒక్క మాట మాట్లాడినోడు కాదు. మరి ఎందుకు మాట్లాడతలేడు? ఇప్పుడు ఆమె చెప్పిన నిజమే అని అనుకోవాలన్నా ఆయన మాట్లాడతలేడంటే?